అందరికీ నమస్కారం. ఇలా ఇంకా మంచి మంచి గుణాలు రామచంద్రమూర్తి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎదుటివాడు తనకు అనుకోకుండా ఉపకారం చేసినా దాన్ని 10 మార్లు తలుచుకుంటాడు రాముడు. రాముడు అవతల వారు చేసిన అపకారములను జ్ఞాపకం తెచ్చుకోడు, పరదూషణ చేయడు. తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం రాముడు అలా చేసేవాడు. దానిని మనం ఎందుకు చేయలేము? ఇది మనకి రావాల్సిన ఆలోచన. రాముడి బుద్ధి ఎల్లప్పుడూ మంచి వైపే పయనిస్తుంది. రాముడు మధుర భాషి, అందరితోనూ చక్కగా మాట్లాడే స్వభావం ఉన్నవాడు. తనంత తానుగానే అందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు. అహంకారం లేనటువంటి వాడు. అసత్యము ఎప్పుడూ పలుకనివాడు. పెద్దలు ఎవరైనా వస్తుంటే ఆసనం మీద నుండి లేచి ఎదురు వెళ్ళి వారిని ఆహ్వానించే గుణం కలవాడు. వశిష్ఠుడు వస్తే రథం వద్దకు వెళ్ళి తన చేతిని అందించి ఆయనను రథం మించి కిందికి దింపేవాడు. ధర్మ విరుద్ధమైన మాటలు మాట్లాడేవాడే కాదు. ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులను, ఇతర రాజులను, ప్రభుత్వోద్యోగులను, జానపదులను, అయోధ్య పట్టణ వాసులను, కోసల దేశంలో ఉన్న ప్రధానమైన వ్యక్తులను అందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. మహానుభావుడు వృద్ధుడైపోయాడు. మహా తేజస్సుతో వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చునే వరకు అందరూ లేచి నిలబడి దశరథ మహారాజు కూర్చున్న పిదపే ఎవరెవరు ఏ ఆసనంలో ఎందు కూర్చోవాలో ఆయా ఆసనములందు కూర్చున్నారు. తరువాత దశరథ మహారాజు ఇలా అన్నాడు: అంతరిక్షంలో ఉత్పాతములు కనబడుతున్నాయి, భూమి మీద కూడా ఉత్పాతములు కనబడుతున్నాయి. నా శరీరం జర్జరీభూతం అయిపోయింది. దీనికి వృద్ధాప్యం వచ్చేసింది. దీనికి పూర్వం ఉన్న పటుత్వం లేదు. తోకచుక్కలు మొదలైనవి కనబడుతున్నాయి. కాబట్టి ఘోరమైన ఉపద్రవం ముంచుకొస్తుంది. బహుశా నేను శరీరం విడిచిపెట్టవలసిన సమయం దగ్గరకు వస్తుందని నాకు అనిపిస్తుంది. నేను అన్నీ అనుభవించాను. నా ప్రియాతి ప్రియమైన కుమారుడు, సకల గుణాభిరాముడు అయిన రాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేస్తే నా ప్రజలంతా క్షేమంగా ఉంటారు అని అన్నాడు. ఆయన ఒక రాజు ఆలోచించవలసిన రీతిలోనే ఆలోచించాడు. తొందరగా పనులు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడేమో. అందుకే అటు కేకే రాజుకు కానీ ఇటు జనక మహారాజుకు కానీ కనీసం కబురు చేయలేదు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో సభలోకి వచ్చాడు. మళ్ళీ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అసలు తన ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.